అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం సికింద్రాబాద్ లో ఉన్న కూలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావడం జరిగింది. మీరు భ్రమరాంబ గారిది అలాగే రాధాకృష్ణ గారిది వాళ్ళ కూలెక్స్ జర్నీని మీరు చూస్తుంటారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళ షోరూమ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ రోజు మీకు చూపించేస్తానండి. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయనేది సార్ని మేడం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. అదే చెప్పాను నేను, ఇప్పుడు Yes. ఇంటర్వ్యూ అయింది, అది మీరు చూస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి షోరూమ్ దగ్గరికి వచ్చాం. సో షోరూమ్ లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయనేది చూపిద్దామని ఒకసారి మా కోసం. అంటే మా దగ్గర యాక్చువల్గా మా షోరూంలో ఒక 300 ఫుడ్ ఎక్విప్మెంట్స్ అనేది ఉంటాయండి. ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్. ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అంటేనే ఆ పేరులోనే ఉందండి. ఫాస్ట్గా ఫుడ్ తయారు చేసి ఈ జనరేషన్కి కావాల్సిన ఫుడ్ ఇవ్వటం అనేది మేము చెప్పేది అదేనండి నిర్వచనం. అలాగే మా దాంట్లో ఏంటంటే మెయిన్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్గా తయారు చేసేది ఈ ఐస్ క్రీమ్ మిషన్ అండి. ఇదేమో సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషను. ఇది యాక్చువల్గా ఈ రోజున మోర్ ట్రెండీ ఐటమ్. బికాస్ దీంట్లో నుంచి వచ్చే ఐస్ క్రీమ్ -5లోనే మనం ఎంజాయ్ చేస్తామండి. మెయిన్ జనరల్గా బయట ఉన్న ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్ -20లో తీసుకుంటున్నారు. దానివల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి వెంటనే తినంగానే రాటెన్గా అయిపోయినట్టు అనిపిస్తుందండి గొంతులో కదా. ఇది -5 వచ్చేటప్పటికి టంగ్ మీదే ఆ ఫీల్ ఉండే ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళంగానే ప్లస్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఈ రోజున చూస్తే ప్రతి సిటీలో మాల్స్లో కానీ బర్గర్ కింగ్లో కానీ అలాంటి చోట్ల ఉండే ఐస్ క్రీమ్ మిషన్స్ అన్నీ కూడా ఇయేనండి. అంటే సాఫ్ట్ ఐస్ క్రీమ్స్. అది ఒక్కొక్క మిషన్ ఏంటంటే 12 lakhs 18 lakhs అలా ఉంటుందండి. ఇది మేము అందరికీ అందుబాటులో ఉండడానికి ఐస్ క్రీమ్ మిషన్స్ ఏంటంటే 1.5 lakh నుంచి 3 lakhs వరకే ఇస్తున్నాము. ఎక్సలెంట్ వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్కి. ఏదైనా కానండి ప్రతి పార్ట్ మా దగ్గర ఉంటుంది. ఫస్ట్ మనం రిపేరు అనేది జనరల్గా అందరూ అడుగుతారండి. ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కుంటున్నారు, ఏమంటే ఆ ఫ్యాన్ రిపేర్ వస్తే ఎలా అని అడగరు. కానీ ఇలాంటి ఎక్విప్మెంట్లో రిపేర్ వస్తే ఏంటండి అని అడగటం అనేది సహజం అండి. ఓకే, వచ్చినప్పుడు మాకు చెప్పండి. మేము 50 years నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అసలు మీకు ప్రాబ్లం లేకుండా ఏ ఊర్లో అయినా ఏ కంట్రీలో అయినా ఆ టైంకి స్పేర్ పార్ట్ పంపిస్తామండి. అక్కడ పోయిన పార్ట్ దాన్ని బట్టి అక్కడ లోకల్ ఉన్న ఎలక్ట్రీషియన్ చేసుకోవచ్చండి. అది అందరికీ యూస్ఫుల్ అనేది చెప్పే మాటలండి. దిస్ ఈజ్ ఏంటంటే రోల్ ఐస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే కొన్ని లిక్విడ్స్ వేసి ఐస్ క్రీమ్కి సంబంధించింది అది దాని మీద రోల్ చేసుకుని ఈ కింద ఉన్న ఫామ్లో ఇవ్వచ్చు అనమాట అండి. అలాగే ఇది షవర్మా మిషన్స్ అండి. ఇప్పుడు బయట ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్స్పెషల్లీ ఈ షవర్మా మిషన్స్కి ఏంటంటే డోర్ సిస్టమ్ అనేది వరల్డ్లో ఎక్కడ డోర్ అనేది ఉండదు మేడం. ఎందుకంటే జనరల్గా రోడ్ మీద పెడతారు, అది డస్ట్ అంతా పడుతూ ఉంటుంది, అదే మనం తింటాం. కరెక్ట్. ఇది సేఫ్ సైడ్ డోర్ ఉందండి. తర్వాత ఏంటంటే మనం కస్టమర్స్ దగ్గర ఆ హీట్ కూడా డైరెక్ట్ గా రాదు ఒకటి. తర్వాత మన మెయిన్ వెండింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మన వేడిగా వీపు దగ్గర ఎక్కడో ఉండిపోతుంది చిన్న ప్లేస్ లో పెట్టుకున్నప్పుడు, ఆ వేడి కూడా లేకుండా ఏంటంటే ఫీల్ అవ్వచ్చు. కస్టమర్కి హైజీన్ అండ్ డస్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు దిస్ ఈజ్ మినీ షవర్మా మిషన్ అండి. డొమెస్టిక్ గా కూడా ఇలా వాడుతున్నారండి. అలాగే ఇది గ్రిల్ చికెన్ అండి. ఈజియెస్ట్ గ్రిల్ చికెన్ రౌండ్ షేప్ లో తిరుగుతుందండి. ఈ రౌండ్ షేప్ లో గ్రిల్ చికెన్ ఏంటంటే ఇది దీంట్లో బర్డ్ హ్యాంగ్ చేస్తామండి. ఆ రకంగా మన గ్యాస్ హెల్ప్ తో హీట్ అవుతుంది. దీంట్లో ఏమంటే బర్డ్స్ హ్యాంగ్ అవుతుంది. బర్డ్ లో ఉన్న ఆయిల్ కూడా మనకి కింద డ్రైన్ అవుతుందండి. యాక్చువల్ గా గ్రిల్ చికెన్ ఏంటంటే ఈ రకంగా హారిజాంటల్ గా తిరుగుతూ ఉంటాయి. అదే ఆయిల్ ఒకదాని మీద పడుతుంది, ఇంకో దాని మీద పడుతుంది. అది కూడా ఇంకా బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు అది కొంటారండి. ఇదేంటంటే దాంట్లో ఆయిల్ లెస్ బర్డ్ కింద మనం అమ్మటానికి ఇక్కడ ఈ గ్రిల్ చికెన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 1,50,000 ఉంటుందండి. అండ్ రౌండ్ షేప్. అండ్ కస్టమర్కి ఏంటంటే ఈజీగా లోపల ఏముంది తిరుగుతూ ఉంటే రౌండ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఫ్రీజర్స్ అండ్ ఫ్రీజర్స్ ఇంపార్టెంట్. ప్రతి రిఫ్రిజరేషన్ కావాలి ఈరోజు ఒక హోటల్కి, చిన్న ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ ఎవరికైనా. విత్ టుడే ఇలాంటిది అసలు ఏ రకంగానూ లేకుండా ఫుడ్ ఇండస్ట్రీ లేదండి. ఇది వాడాల్సిందేనండి. అలాగే మేము 1975లో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ
బాటిల్ కూలర్ తోనే మేము మెయిన్ స్టార్ట్ చేసామండి. ఇదే అదే ఈ వెస్టర్న్ అనే కంపెనీ అమ్మ, అంటే ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మాకు. ఈ వెస్టర్న్ అనే దీని చైర్మన్ నాకంటే ఒక 10 ఏళ్ళు పెంచుంటారమ్మా, ఆయన పెద్ద వయసులో. ఆయన్ని మేము ఈ రోజున తీసుకుని మేము సేల్ చేయగలుగుతున్నాం అమ్మా. స్పేస్ చాలా బాగుంది సార్. ఎస్, స్పేస్ స్పేస్ లో కూడా ఎక్కువ మనం స్టోరేజ్ ఎగ్జాక్ట్లీ. ఈ ప్రొడక్ట్ పేరు చెరుకు, తెలుగులో చెప్పాలంటే చెరుకు రసం మిషన్ అండి. అందరికీ అందుబాటులో ఉండేది ఒక మంచి జ్యూస్, ఎండాకాలంలో కూలింగ్ తో ఇవ్వగలిగే జ్యూస్ ఇది ఒక్కటేనండి మనకి. అండ్ హెల్దీ డ్రింక్ అండ్ స్మాలెస్ట్ ఫర్ డొమెస్టిక్ మిషన్. తర్వాత ఈవెన్ కస్టమర్ కి ఒక 5 స్టార్ హోటల్లో చూపించాలండి సపోజ్ కస్టమర్ కి, ఈ మిషన్ ఆయన టేబుల్ మీద పెట్టేసి ఒక పవర్ కనెక్షన్ ఇచ్చేసి వాళ్ళ ముందే ఒక చిన్న చెరుకు మొక్క కూల్ అయ్యింది దీంట్లో పెట్టేస్తే వాళ్ళే ఒక మగ్గులో ఎంజాయ్ చేయగలిగే అంత స్మాలెస్ట్ మిషన్, వరల్డ్ లో స్మాలెస్ట్ అండి తయారు చేసి. ఇవన్నీ పవర్ తో అండి, ఇన్వర్టర్ తో కూడా తిరుగుతుంది. అండ్ జనరేటర్, స్మాలెస్ట్ జనరేటర్ 1 కిలోవాట్ కనుకుంటే 100% ఇది తిరుగుతుందండి. అండ్ స్కూటర్ మీద క్యారీ అనేది చేసుకోవచ్చు ఏదైనా రిపేర్ వచ్చినా. అంటే మీరు ఇందాక అడిగారు రిపేరు అనేది, రిపేర్ వచ్చినప్పుడు కస్టమర్ కూడా చాలా ఈజీ ఉండాలండి. అలాగే డిజైన్ కాంపాక్ట్ డిజైన్ గా చేసాం. 1 HP, 1/2 HP. అండ్ దీని మీద యాక్చువల్ గా ఈ రోజున చిన్న, అంటే దాని పెట్టుబడి ఒక 60,000, దీనిది వచ్చేటప్పటికి ఒక 51,000, ఈ 28,000. ఇలాంటి మిషన్ గనక పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళండి నెలకి మేము చూసినంత వరకు ఒక ఇంటికి 75,000 to 1,00,000 రూపాయలు తీసుకెళ్తున్న సెంటర్స్ ఉన్నాయండి ఇండియాలో. డెఫినెట్ గా అండి. ఎవరైతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఇలాంటి వాటితో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా మెప్మా మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎంఓయు మాతో చేసుకున్నది. యాక్చువల్ గా విమెన్ ఎంపవర్మెంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ బెస్ట్ గా కూలెక్స్ లో ఉన్నాయనే యాంగిల్లో ముందుకెళ్తున్నారు. ఈ ఒక మహిళ కూడా ఆపరేట్ చేసి వాళ్ళ జీవనం అనేది చాలా హ్యాపీగా సంపాదించడానికి అవకాశం ఉన్న చెరుకు రసం మిషన్. దీని మీద ఏంటంటే ఫిమేల్ గా ఒక హాట్ డ్రింక్ అనేది, కాఫీ కానీ టీ కానీ రోడ్డు మీద నిలబడి తాగడానికి షై ఫీల్ అండి, వాళ్ళతో పాటు తాగాలంటే జెంట్స్ తో. అలాగే ఏంటంటే మేము గవర్నమెంట్ లో ఒక ప్రపోజల్ ఇచ్చామండి, చెరుకు రసం వేడిగా తాగించవచ్చు అండి, కాఫీ టీ లాగా వేడి చేసి. అది చాలా అద్భుతమైన విషయం అండి. ఎస్, వేడి చేసి దాంట్లో లెమన్ వేసి లెమన్ టీ లాగా తాగే అంత అనుభూతి సంపాదించవచ్చు. ఒకటి రిఫ్రెష్ అనేది ఏది ఎప్పుడో జరుగుతూ ఉందండి, వేడిగా తాగితే. ఎండాకాలంలో కూడా వేడి తాగుతున్నామండి మనం. అలాగే కూల్తో పాటు వేడి. అదే కస్టమర్ అండి యాక్చువల్ గా మనం అనౌన్స్ చేసేది ఇంకో విషయం ఉందండి. మీ ఇంట్లో సొంత బెల్లం తయారు చేసుకోండి, సొంత షుగర్ ని తయారు చేసుకోండి. అంటే 1 లీటర్ తీసుకెళ్లేసి పొయ్యి మీద పెట్టేస్తే చిక్కటి పానకం తయారవుతుందండి, పాకం. అది కాఫీలోకి, టీలోకి, బాదం మిల్క్, తర్వాత పిల్లలకి స్వీట్స్ కి, ప్లస్ పూరిలోకి మన ఏదండి తేనె నంచుకున్నట్టు, జామ్ నంచుకున్నట్టు ఈ షుగర్ తేనె కనుక నంచుకోగలిగితే అసలు ఎంజాయ్ చేయడంలో నెంబర్ 1 అండి. అది ఆ రకంగా మేము ఇస్తున్నాం. మళ్ళీ వచ్చిన పల్ప్ అండి, ఆ వచ్చిన పల్పుని మేము రోడ్డు మీద ఎక్కడ పారేయగలం, ఎవరు తీసుకెళ్లరు కదా అనే దానికి వచ్చినప్పుడు అండి, ఆ చెరుకుని ఆ పొడి చాలా ఫైబర్ నుగ్గు కింద అయిపోతుందండి. అదే దాన్ని మనం మట్టిలో కలిపేసేస్తే ఎవరి దగ్గర ఉండే ఆ మట్టిలో నిజంగా అది కంపోస్ట్ కింద జనరేట్ అయిపోతుందండి. అంత యూస్ఫుల్ అసలు చెరుకు రసం. ఎంత అంటే మేము ఒకప్పుడు గోల్డ్ స్పాట్ చేసామండి ఫ్యాక్టరీస్, కానీ ఈ రోజున ఏమంటున్నారంటే అందరూ కెమికల్స్ ఉన్నాయండి, అది చెట్టుకి పోస్తే ఏది ఈవెన్ ఎన్ని డ్రింకులు చెట్టుకు పోసినా అది ఏది ఎక్స్పైర్ అయిపోతా, అదే చనిపోతా ఉందండి అన్న టైప్ లో మాట్లాడేస్తారండి. ఓకే, మేము కొన్ని వేల డ్రింకులే తాగిన ఇవన్నీ శరీరం అమ్మ, బట్ అది మనం నెగటివ్ అనే మాట కాదు. ఎవరి టేస్ట్ని బట్టి ఈ రోజున వాళ్ళు తాగటం జరుగుతూ ఉంది ఈ రోజున. బట్ చెరుకు రసం అనేది ది బెస్ట్ హైజీన్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్డ్ పీపుల్ కూడా వాళ్ళ యొక్క విలేజ్ లో కూడా ఈ యొక్క పరిశ్రమని, నేను చెప్పిన అన్ని పాయింట్లు ఒక పరిశ్రమ కింద స్టార్ట్ చేస్తే తక్కువ పెట్టుబడితో వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వాలి అనే దాని మీద గట్టి నిర్ణయం తీసుకున్నారండి. కొన్ని
100 కోట్లైనా మాకు పర్లేదు, ఈ ప్రాజెక్ట్ మీద ఇవ్వాలని ఒక గవర్నమెంట్ అనుకుంది. అది మాకు చాలా సంతోషం అండి. వాళ్ళతో మాకు మొన్న MOU కూడా మా అబ్బాయి గారు కోడలు ఆయన చేతుల మీదుగా తీసుకున్నారండి. అది 2 థ్యాంక్స్ టు అవర్ కంపెనీ. సార్ ఇవి సార్ మిల్క్ బాయిలర్స్ అండి, ఓకే అండ్ టీ ఎక్స్ట్రాక్ట్ చేసే ఫిల్టర్ కాఫీ, ఓకే అండ్ టీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డికాషన్. రైట్ అండ్ ఇది నౌ బిజినెస్ కి ఎంత హెల్ప్ఫుల్ అంటే అండి, Mm. టీ కాఫీ అనేది ఈ రోజున వరల్డ్ వైడ్ లో తాగని వాళ్ళు అంటూ ఉంటారు అవునండి అవును అసలు రియల్ గా. దాంట్లో మిల్క్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆ మిల్క్ ఇన్సైడ్ మనం తీసుకుంటున్నాము, ఈ అవుట్ సైడ్ బాడీలో వాటర్ ఉంటుంది. ఓకే, వాటర్ కి లెవెల్ ఉంటుంది. ఓకే వాటర్ కావాలా వాటర్ తీసుకోవచ్చు, Mm. అండ్ మిల్క్ కావాలా మిల్క్ Okay. తీసుకోవచ్చు ఇన్సైడ్ నుంచి. రైట్ అండ్ ఇన్స్టెంట్ గా కావాలంటే కాఫీ, ఈ డికాషన్ దీంట్లో కొంచెం తీసుకుంటాం, మిల్క్ తీసుకుంటున్నాం. ఓకే రైట్ అండ్ పొయ్యి అనేది సమస్య లేదు, ఇదంతా ఎలక్ట్రికల్ అని ఓన్లీ ఎలక్ట్రికల్ అమ్మ. Right. ఈ రోజు గ్యాస్ కంటే Mm. ఎలక్ట్రికల్ ఒక రకంగా చెప్తే మొత్తం చాలా చీప్ అమ్మ, కరెక్ట్ చాలా తక్కువ పడుతుందండి. 50% కూడా ఇంకా తక్కువ పడుతుందమ్మా. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇది రియల్ గా అందరికి చిన్న వర్తకులకు కావాల్సిన విషయం అమ్మ. టీ షాపులకు కానీ Mm. ఎవరికైనా Mm. ఒక మూకుడు పెడుతున్నాం, ఒక పాలు కింద కాసినప్పుడమ్మా 100% ఆ హీట్ ని మీకు అది తీసుకోదు గిన్నె, కరెక్ట్ మీకు బయటికే పోతుంది. మన ఒంటింట్లో బయట లోపల ఉన్నా గానీ ఇంట్లో వాళ్ళు ఆ హీట్ పక్కన ఉన్న ఒంటిళ్ళు హీట్ ఎక్కుతుంది అనే మాటే అంటారు. ఇక్కడ అలా కాదమ్మా, కరెక్ట్ ఎవ్రీథింగ్ ఎయిర్ కండిషనింగ్ లో ఫుల్ దీన్ని పెట్టచ్చు, లాస్ ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ మిల్క్ అనేది మీకు ఆటోమేటికల్లీ ఒక డిగ్రీ పెట్టామంటే ఎప్పుడు ఆ సర్టన్ డిగ్రీలో ఉంటుంది. Correct. మిల్క్ పొంగదు, తర్వాత విరిగిపోవు, అంత పర్ఫెక్ట్ గా నడుస్తుందమ్మా. అది కాఫీకి, టీకి, హార్లిక్స్, బార్నవిటా, ఏ ఫుడ్ ఏది కావాలంటే అది ఇచ్చేసేయచ్చు. అండ్ దీంట్లో వాటర్ ని, దీంట్లో మినరల్ వాటర్ పోస్తామమ్మా. ఈ వాటర్ ని లెమన్ టీ కింద వాడండి, కప్పో నూడిల్స్ కింద వాడండి, సూప్స్ తయారు చేయడానికి ఈ రోజున ప్రతి కంపెనీ వాళ్ళు ప్యాకెట్స్ వచ్చేసినాయి 10 రూపాయలు. ఆ సూప్ ప్యాకెట్ కట్ చేయండి, ఆ గ్లాస్ లో హాట్ వాటర్ డిస్పెన్స్ చేయండి, సూప్స్ రెడీ. అంటే ఒక చిన్న ఒక 26,000 ఒక 10,000 ఈ 2 బడ్జెట్ తో అతను ఒక బంక్ అనేది స్టార్ట్ చేస్తే, టీ బంక్, వాళ్ళకి గ్యారంటీగా మంచి ఇన్కమ్ సోర్స్. నేను చెప్పిన ఈ వాటర్ ని యూజ్ చేసుకుంటూ, వాటర్ ని జనరల్ గా వాటర్ అమ్మా. రైట్. కానీ ఎంత సంతోషంగా ఉందంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే సొంతంగా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటారో, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి ఫుడ్ ని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పబ్లిక్ కి సర్వ్ చేస్తూ కూడా ₹1 సంపాదించగలిగే అవకాశం. ఎక్సలెంట్ గా విత్ స్మాల్ ఐడియాతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ట్రూ. అండ్ జ్యూసర్సే కాదు, మీరు కాఫీ మెషిన్సే కాదు, ఓఫెల్సే కాదు, మీరు పుణుకులే కాదు, ఏదైనా సరే, ఎన్ని రకాలు, గ్యాస్ కావాలంటే గ్యాస్, ఎలక్ట్రికల్ కావాలంటే ఎలక్ట్రికల్, ఏ ఎక్విప్మెంట్ లేదని అడగండి ఇక్కడ. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ నిజంగా నాకు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎంత ఆశ పుడుతోంది నిజంగా. అంటే ఐటమ్స్ అన్ని చోట్ల అవైలబిలిటీ డిఫరెంట్ గా దొరుకుతాయండి, సిమిలర్ షేప్ లో గానీ ఏదైనా. కానీ ఏంటంటే కూలెక్స్ మా ట్యాగ్ ఎలా అంటే, ఒక 50 years నుంచి నడుపుతున్న దాని మీద ఇప్పుడు దాకా మా మార్కెట్ లో తిరుగుతున్నాయి అండి. 50 ఏళ్ల నుంచి కూడా, 35 ఏళ్ల నుంచి ఉన్న కస్టమర్ కూడా మా దగ్గరికి వచ్చి అడగడం. అదేంటంటే నా దాని తర్వాత మా అబ్బాయి గాని వాళ్ళు ఎంజాయ్ చేయటం, వాళ్ళు చెప్పే పద్ధతులు, ఆ మాటలు వాళ్ళు ఇంకా చేసుకుంటున్నారండి బిజినెస్. దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే మాటలు. అది అందుకని ఆ సంతోషం కూడా కూలెక్స్ కి ఎక్కువ ఉందండి. ప్రతి మా దగ్గర వర్క్ చేసే ప్రతి వర్కర్ కూడా అదే ఫీల్ అవుతున్నారు ఈ రోజు. అది ఇదేంటి సార్? ఇది వర్క్ మిషన్ అండి. ఇదేంటంటే చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు బయట నూడిల్స్ చేస్తారు, ఫ్రైడ్ రైస్ చేస్తారు, అండ్ వెజిటబుల్ మంచూరియా, చికెన్, ఎనీ డిష్ చేయడానికమ్మా ఇది రివాల్వింగ్ అవుతూ ఉంటుంది. ఇది రివాల్వింగ్ అవుతూ ఉంటుంది మోటార్ హెల్ప్ తో. ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో మనం స్టాప్ చేయొచ్చు. ఫైనల్ గా మనం రీచ్ అయిన తర్వాత ఇలా గనక టిల్ట్ చేస్తే మొత్తం బౌల్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఈజియెస్ట్ మెథడ్ మిక్సింగ్, అన్ని రకాలైన ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇండక్షన్ మీద చేసేది ఉందమ్మా, పవర్ మీద, అలాగే గ్యాస్ మీద చేసేది ఉందమ్మా. ఇది గ్యాస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్.
ఇది సార్ ఈ ప్లేస్ ఇది వచ్చేటప్పటికి ఇది ఓవెన్స్ అండి, అచ్చా ఓకే అంటే కన్వేయర్ టైపు. ఆహా లోపల పిజ్జా కోన్ పిజ్జాస్ అని ఉంటుంది. అవునవును ఆ కోన్ పిజ్జాస్ అక్కడ కోన్స్ ప్లేస్ చేసి రైట్ చీజ్ అదంతా గనక వేసి అది గనక తిరుగుతూ ఉంటుంది. రైట్ వన్స్ ఇక్కడ స్టాప్ చేస్తాం రీచ్ అయిన తర్వాత, ఈ పక్క నుంచి మనం కోన్ తీసి మనం ఇవ్వచ్చు. ఓకే Cool. కోన్ పిజ్జాస్ లో రైట్ ఈజీ. ఒక మాల్ లోకి వెళ్ళినప్పుడు అలా నడుచుకుంటూ ఓకే పిజ్జా తినడానికి ఈజియెస్ట్ వే ఉందండి. అదే దాని బ్యాక్ సైడే ఆ కోన్ పిజ్జా రిమూవ్ చేసే మిషన్ అండి ఇది. గాట్ ఇట్ సార్ ఈ మిషన్ కోన్ పిజ్జా మిషన్. ఓకే ఓకే ఆ టూ రిలేటెడ్ అనమాట. ఓకే, ఇది పైకి వస్తుంది, కిందకి వెళ్తుంది. దీంట్లో 2 కోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 minutes కి చేసుకోవచ్చు. ఇవేవో చాక్లెట్ ఫౌంటైన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవి కదండి ఇవి? అవునమ్మా, ఓకే చాక్లెట్ ఫౌంటైన్స్ ఈ రోజున ఏ మాల్ లో చూసినా ఉంటాయి కదా. అదేనమ్మా. క్యాటరింగ్ లోకి వచ్చేటప్పటికి ఇవే ఉంటాయి. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఈ రోజున డిస్పెన్స్ చేసేది ఓన్లీ 1 చాక్లెట్ అండి, డార్క్ చాక్లెట్ లైట్. కానీ అలా కాకుండా అదర్ కంట్రీలో ఎలా చేస్తున్నారంటే ఒక 10 machines పెట్టేస్తారమ్మా ఈ సైజ్ లో పెట్టి, దీంట్లో వెనిలా, దాంట్లో స్ట్రాబెర్రీ, దాంట్లో బ్లూబెర్రీ, అలాగా చాక్లెట్ వైట్ చాక్లెట్ లో మిక్స్ చేసి అది ఫౌంటైన్ అవుతూ ఉంటే అసలు 100% ఆ పార్టీ ఒక సక్సెస్ఫుల్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వచ్చి చిన్న కేక్ ముక్కకి ఎలా ఉంది అనేది నిజంగా ఎంజాయ్ చేసేట్టు అక్కడ చేస్తున్నారండి. అది కూడా షార్ట్లీ మేబీ ఇండియాలో కూడా రిలీజ్ అవ్వచ్చు అమ్మా. ఐస్ క్రషర్స్ అండి, ఐస్ క్రషర్స్ అండి. ఐస్ గోల చిన్నప్పుడు ఆ పుల్లకి ఐస్ బాగా చిత్రీ గొల్ల పెట్టి ఇలా అనేవాళ్ళు చూడమ్మా, అలా కాకుండా దీంట్లో ఐస్ వేసేసి ఈ గనక నొక్కినట్టయితే కింద ఐస్ వస్తుంది. ఈ రోజున అయితే తింటున్నారండి. ఇది గ్రిడిల్స్ అండి, మన దోశ వేసుకోవడానికి. ఈ రోజున అసలు వండర్ఫుల్ ఐటమ్ ఏంటంటే పెద్ద పెద్ద దోశ ప్యాన్స్ పెడతారు కదండి, చిన్న చిన్న వాళ్ళు కూడా ఓ చిన్న హోటల్ పెట్టారంటే వాళ్ళు ఇది పర్చేజ్ చేసుకుని దాని మీద అది సింగిల్ దోశ వేసుకోవచ్చు అమ్మా, ఇది డబల్ దోశ వేసుకోవచ్చు, ఫుల్లీ ఆటోమేటిక్. ఈ రోజు అందరూ కింద ఎలక్ట్రికల్ ఎలిమెంట్ అమ్మా దీంట్లో. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత దానికి డ్రైనేజ్ ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ దీంట్లో తీసుకోవచ్చు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఇక్కడేమో ఒక పార్ట్ ఎలిమెంట్ అమ్మా, ఇక్కడ ఒక పార్ట్ ఎలిమెంట్. అసలు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన గ్యాస్ షార్టేజ్, అసలు దోశలు వేయటం కూడా ఈ రోజు మానేస్తున్నారంట బయట, గ్యాస్ మీద డిపెండ్ అయిన. ఇప్పుడు మాకు ఎలా వస్తున్నారంటే ప్రతిరోజు ఏమంటే మాకు దోశ చెయ్యాలి, ఇడ్లీ చెయ్యాలి, మరి పచ్చిమిరకాయ బజ్జీలు వేయాలి, ఏ రకంగా గ్యాస్ ఇంత షార్టేజ్ అయినప్పుడు మాకు బిజినెస్ అంతా కోల్పోతున్నాం అని అడుగుతున్నారు. వచ్చినప్పుడు మాకు ఒక 40 ఏళ్ల నుంచి అదే ఫుడ్ మీద లైన్ లో ఉన్నాం కాబట్టి అమ్మా, ఎక్స్పెషలీ వాటికి కావాల్సినవన్నీ ఈ రోజు కస్టమర్ కి చెప్తూ ఈ రకంగా కొన్ని ఫ్రైయర్లు కొనండి, కొన్ని ఇలాంటివి కొనండి, మీకు రిటర్న్స్ అనేది ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ ఇప్పుడు వరకు ఇదే ఎలక్ట్రికల్ ని ఇండియాలో ఎలా వాడేవాళ్ళు, ఫారెన్ లో అయితే వాడతాం అనేది దీని మీద ప్యాన్ కేక్స్ కింద వాడతారండి. అది దోశేనండి, ప్యాన్ కేక్ ఆల్సో. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో మనం ఈ షార్టేజ్ కి చెప్పాల్సింది దోశ వేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఐస్ గోలా అండి, దీంట్లో ఐస్ వేసి క్రష్ చేస్తే కేజీలోకి ఒక మంచి స్నోగా పడేటప్పటికి ఈ మాల్స్ లో గానీ ఎక్కడైనా చిల్డ్రన్ ఎంజాయ్ చేసి ఆ స్కూప్ ని కొంచెం ఎక్కువ హైయెస్ట్ కూల్ తాగి దాంట్లో చెరుకు రసం గానీ అలాంటివి వేసుకున్నా గానీ ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఇవన్నీ పాప్కార్న్ మిషన్స్ ఇవన్నీ. ఇవన్నీ పాప్కార్న్ లో ఈ రోజున పాప్కార్న్ తినని వాళ్ళు అంటూ ఉండరండి. అసలు ఆ పాప్కార్న్ కూడా 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఈ మిషన్ల ద్వారా వాళ్ళు ఇచ్చే ఆ డిస్పెన్సర్ లో నుంచి అమ్మటానికి ఛాన్స్ ఉందండి. బ్యూటిఫుల్ మార్జిన్స్ ఉన్నాయి వీటిల్లో. ఓకే, ఇవి వచ్చేటప్పటికి ఇది కూడా కోన్ షేప్ లో తయారు చేయడానికి పెద్ద పెద్ద కోన్స్ వేఫర్ మెటీరియల్ తో చేయొచ్చు అనమాట దీంతో. ఓకే, అండ్ చిన్న అది మోల్డ్ అవుతుంది. అలాగే చూసారు కదమ్మా షేప్స్. ఇది టుడే చాలా మంచి ఐటమ్ అమ్మా, ఎగ్ రోల్. అంటే ఎగ్ రోల్ 2 eggs వేసేస్తే ఇలాగే పచ్చి వేసేస్తే కొంచెం ఒక నూనె వేసి అంతా ఉడికిన తర్వాత విత్ ఇన్ ఒక 10 minutes లో పైకి వచ్చేస్తుందమ్మా.
ఓహో పైకి వచ్చి ఇలా స్టిక్ షేప్ లో ఓకే పైకి వస్తుంది. చాలా రియల్ గా ఎంజాయ్ చేయించడం అనేది అంటే పచ్చి ఎగ్గి షల్ తో వేసేస్తామా? షల్ తో కాదమ్మా, ఆ. షల్ రిమూవ్ చేసి అయితే బాయిల్ చేసి వేయాలేమో. కాదమ్మా. ఆ, డైరెక్ట్ అదే రా ఎగ్ ని ఆ, బ్రేక్ చేసి అచ్చా అందులో వేయాలి. ఇందులో వేసేస్తే ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్స్ దీంట్లోనే ఉంటాయండి. ఓకే ఆ ఎలిమెంట్ హెల్ప్ తో మీకు ఉడికిపోతుందండి. గాట్ ఇట్. ఒక లైక్ ఏ స్టవ్, అలా 10 స్టవ్స్ ఉన్నట్టే అమ్మ దీంట్లో. రైట్. అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కావాలో వేసుకోవచ్చండి. వేసుకుంటే దాంతో పాటు వచ్చేస్తుంది. అమేజింగ్ అసలు. పెడతాము. అమేజింగ్ అసలు ఎంత ఆరోగ్యమైన స్నాక్ అసలు ఎగ్. డైరెక్ట్ ఎగ్ తినని వాళ్ళు ఇలా కూడా తినచ్చు. ఇలా అలా తింటున్నారమ్మా. ఒక 10,000 బడ్జెట్ తో వాళ్ళకి 100% ఈ రోజు బిజినెస్ చేసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారమ్మా ఈ ఐటమ్ మీద. ఎక్సలెంట్. Yes. ఇక్కడ హైదరాబాద్ లో అయితే ట్రైనింగ్ సెంటర్ ఉందండి మనకి. హైదరాబాద్ లో కూడా అంటే ఒకటమ్మా, విజయవాడలో. విజయవాడకు వస్తూ ఉంటారు. Mm. లేదా మా వీడియోలు గనక కంపెనీ వీడియోలు మా ఎండి గారే చేస్తారు, మా అబ్బాయి. Mhm. అసలు ఆయన వీడియోలు చూస్తే 100% చేత కాని వాళ్ళు కూడా చేత అయిపోతుందమ్మా That's వంట. amazing. అలా That's ఇస్తూ amazing. ఉంటారమ్మా. ఇది సార్. అలాగా ఇది కూడా ఎగ్ రోలే. Mhm. ఎగ్ రోలు, గ్యాస్ తో నడిచే ఎగ్ రోలు. ఓహో ఇది స్ప్రింగ్ పొటాటో అని అందరికీ తెలిసిందేనండి. ఆ, స్మాలెస్ట్. అవును అవును అవును. ఎస్. ఓకే ఇలా గనక పొటాటో పెట్టి దీన్ని గనక ఇలా తిప్పుతూ తిప్పితే? ఉంటే స్లైస్ కట్ అయినట్టు అవుతుందమ్మా. ఓకే స్పైరల్ షేప్. ఎస్ సార్. అలాగే స్వీట్ కార్న్, ఓకే. అలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి మిషన్లు ఈజియెస్ట్. ఎస్ సార్. అలాగే ఇది దీని ఒక ఎక్విప్మెంట్, దీని పేరు లాంగ్ ఫ్రైస్ అంటామమ్మా. అచ్చా. ఈ లాంగ్ ఫ్రైస్ కి స్పెషలైజ్డ్ బుట్ట. ఓకే. ఆ బుట్టలో ఏంటంటే డ్రా చేసి ఇటు నుంచి ఇక్కడ వరకు ఇలా డ్రా చేస్తే ఈ లెంత్ ఆఫ్ స్టిక్స్ Okay. తయారవుతాయి అమ్మా. ఆహా. ఆ స్నాక్ ని మనం ఆయిల్ ఫ్రైయర్స్ లో ఓకే. డంప్ చేస్తాం. సో ఇవన్నీ ఆయిల్ ఫ్రైస్ అయితే. అవునమ్మా. డిఫరెంట్ మోడల్స్, ఎకానమీ, రైట్. అలాగే కొంచెం ఎక్స్పెన్సివ్. Mm. ఇది ఎక్స్పెన్సివ్. లైక్ దిస్ ఏంటంటే వీటిల్లో మళ్ళీ రైట్. expensive ఇందులో ఉన్న గా వెరైటీస్ ఎవరి బడ్జెట్ తగ్గట్టుగా ఎవరి అవసరానికి తగ్గట్టుగా. అంతేనమ్మా. అన్ని వర్క్ చేస్తాయి. Mm. కెపాసిటీస్. ఓకే. అండ్ మెయిన్ ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితి అంటే ఈ ఎఫెక్ట్ ఎల్పిజి లేదు కాబట్టి, అవునండి. ఆ గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఈ హెల్ప్ తీసుకుని, దీని హెల్ప్స్ తీసుకుని 3 లీటర్ల ఆయిల్ ఈ కెపాసిటీ, దీంట్లో మీరు Fry పొద్దున్న చేయాల్సిన నుంచి item. రాత్రి దాకా పునుగులు వేసుకున్నా సరిపోతుందమ్మా. చాలా వండర్ఫుల్ సిస్టమ్స్. అమేజింగ్. ఇది వాళ్ళకి ఏంటంటే డౌట్ గానీ ఏమన్నా ఉన్నాయి అనుకో అమ్మా దీని మీద, ఒక రోజు మేము ఇస్తాం, అది చూసి మా డెమో వాళ్ళని పంపిస్తాం. వాళ్ళ దాంట్లో వేసుకోవచ్చు, వాళ్ళ పునుగు పిండితో పచ్చిమిరకాయ బజ్జీలతో సహా వేసుకోవచ్చు అమ్మా. సూపర్. ఇప్పుడు ఇందాక ఆరెంజ్ జ్యూస్ ఆటోమేటిక్ చూపించామండి. అవును సార్. ఇప్పుడు జనరల్ గా మనం ఏంటంటే రోడ్డు మీద మనం అందరు వర్తకులు అండి, చాలా మంది అవును. ఈ చేత్తో తిప్పడానికి ఆరెంజ్ జ్యూస్ ని వాడతారండి. అవును. ఆ మిషన్ ని మిషనే ఈ లోపల పక్కన ఒలిచిన బత్తాయిని పెట్టి వేస్తారు. జస్ట్ పల్ప్ ఇక్కడ వచ్చేస్తుంది, జ్యూస్ అక్కడ వస్తుంది. అవును. అలాగే దానికి ఏంటంటే మోటార్ అటాచ్మెంట్. ఇది ఈ రోజున ప్రతి వాళ్ళకి చిన్న ఆ దుకాణానికి కూడా పవర్ ఇచ్చేస్తున్నారు కరెక్ట్ కరెక్ట్. కావాలి అంటే అప్లై చేస్తే. అందుకని ఇప్పుడు ఓ పక్కన చేత్తో తిప్పచ్చండి, ఓ చక్కన మోటార్ తో రెండు ఉన్నాయి, దొరుకుతాయి. ఈజీ అనమాట అండి ఇది. Amazing. అంటే డిఫరెంట్ షేప్స్ అండి, ఆహా. ఎందుకంటే ఇది గ్యాస్ మీద వర్క్ చేసే వేఫల్ అండి. Yes, sir. అలాగే ఇవన్నీ ఇది మొత్తం ఓవెన్స్ లో ఉన్న రకాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎస్ ఎస్. ఇదేమో కప్స్ అండి. ఓకే. ఈ కప్స్ షేప్ లో చేసి లోపల పిజ్జా ఎలాగైతే మనం Yes, sir. ఏది అదే రౌండ్ shape ఫామ్ లో ఉంటుందో. బేస్ లో చేస్తున్నామో కప్ షేప్ లో తయారు చేసి దాంట్లో ఫిల్ చేసి Yes. మనం పైన ప్రెస్ చేసి ఇచ్చేయచ్చండి. Right. అలాగే డిఫరెంట్ షేప్స్. Yes, sir. ఇది వచ్చేటప్పటికి మా వీడియోస్ లో ఈ అన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయండి రియల్ గా. Okay. ఇది యూఎఫ్ఓ బర్గర్ Mhm. బన్ పెట్టి బన్ లోపల ఏది కావాలో అది మనం స్టఫ్ చేస్తాం. Stuff చేసి స్టఫ్ చేసి పెట్టేసేస్తే ఆ షేప్ లో అది వచ్చేస్తుంది అనమాట అండి. రైట్. చక్కగా గాట్ ఇట్. అది ఎంజాయ్ చేయొచ్చు. రైట్. సార్ ఇవేమిటి యాక్చువల్లీ చాలా చిన్న చిన్న డిజైన్స్ లా ఉన్నాయి. ఇవన్నీ వేఫల్ మిషన్స్. ఓఫిలేనా ఇవన్నీ? ఓఫిలేనా? ఎస్. ఓహో. అంటే డిఫరెంట్ షేప్స్. అదే అదే. స్టిక్ ఫామ్, ఓకే. తర్వాత చిన్న బిస్కెట్ టైప్ లో అండి చాలా, అండ్ హార్ట్ షేప్ అండి. ఓకే. ఒక్కొక్క షేప్ లో ఒకటి ఉంది అనుకోరాదు ఇంకా. అంతేనండి, అది బబుల్ వేఫల్. ఓకే. అది కూడా ఆ డిజైన్ లో తో అండి. yes. ప్రతిదీ స్టిక్ తో ఎంజాయ్ చేయించవచ్చు అండి. ఇది వేఫల్స్ టుడే ఏంటంటే స్వీట్ గానే ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి వాళ్ళు. అలా కాదండి, అసలు యాక్చువల్ గా మేము ఒక టెక్నాలజీ ఇచ్చాం దీని మీద. ఇప్పుడు పచ్చిమిరకాయ బజ్జీకి కావాల్సిన శనగపిండి. అవును. ఓకే. అదే బ్యాటర్ ని దీంట్లో వేసి
ఓహో దానికి కొంచెం ఉల్లిపాయలు వేసి అవును దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ లైక్ క్యాప్సికమ్స్ ఓ వాము సూపర్ కదా వేసి అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం అవును రియల్ గా ఆ, ఆయిల్ లెస్ లో ఉమ్, 100% ఆ షేప్ లో మనం ఇచ్చి తినిపించండి. రైట్ రైట్ ఓకే, ఒక డిఫరెంట్ స్నాక్స్ గనక తయారు చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గనక ఓన్లీ స్నాక్స్ పెట్టినా కూడా చాలా బాగా నడుస్తుంది. సో ఇన్ని షేప్స్ ఉన్నాయి, అన్ని షేప్స్ లోనూ ఆరోగ్యంగా ఎలా మనం తయారు చేసుకోవచ్చు బోల్డ్ రెసిపీస్ కూడా మంచి ఐడియాలు ఇస్తున్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? అది కూడా మేము తయారు చేయించి చూపిస్తూ ఉంటామండి. మ్మ్. కస్టమర్ కి ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ ఫ్రీ ఉందండి మా దగ్గర. అవునా? That's బ్యూటిఫుల్ amazing. ట్రైనింగ్ సెంటర్. సార్ ఇది ఫ్రైయరా సార్ ఇది? అవునండి, ఇది ఫ్రైయర్ లో మ్మ్. ఎలక్ట్రికల్ ఉందండి, గ్యాస్ ఉంది, ఓకే రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయండి. మ్మ్. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా బిజీ అవర్స్ ఉంటాయండి. మ్మ్. ఆ అవర్స్ లో కూడా మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా మళ్ళీ ఆన్ చేయొచ్చు, రైట్. తర్వాత గ్యాస్ రన్ చేయొచ్చు. మ్మ్. సపోజ్ గ్యాస్ సిలిండర్ సడన్ గా అయిపోయిందండి, మ్మ్. వెంటనే ఎలక్ట్రికల్ రన్ చేయొచ్చు. That's amazing. అలా 2-in-1 కింద ఇది That's very nice. తయారు చేయించామండి. రైట్. ఇది వచ్చేటప్పటికి బత్తాయి అండి. బత్తాయి కాబట్టి ఆరెంజ్ కలర్ పెడతారు కదా. ఇది చాలా ఇన్నోవేటివ్ ఐటమ్ అండి. ఇక్కడ నుంచి బత్తాయిల్ని కనుక వేస్తూ ఉంటే ఓకే. బత్తాయి తీసుకుని ఆ. దీంట్లోనే కట్ అయిపోయి బ్లేడ్ హెల్ప్ తో మ్మ్. 2 ముక్కలు ఇక్కడ స్క్వీజ్ అయిపోతాయండి. ఓకే అటొకటి ఇటొకటి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ Okay. దీంట్లో ఫిల్టర్ ఉందండి. ఇక్కడ ఓకే. అక్కడ ఫిల్టర్ ఈ ఫిల్టర్ లో గింజలు ర్యాప్ వచ్చేస్తాయి. అవుతాయండి, ఆ. గ్లాస్ లోకి వచ్చేస్తాయి. అరే ఈ 2 డిప్పలు దాంట్లోకి వస్తాయి. ఎక్సలెంట్ అసలు ఎక్కడ ఒక్క చుక్క కింద పడదు, పడకండి. వేస్టేజ్ బయటికి రాదు. Yes. No manpower. అదే కదా. అసలు తొక్క తీయటం అనేది కూడా అక్కర్లేదు. ఎక్సలెంట్ ఇది ఎక్సలెంట్. చాలా సింపుల్ ఐటమ్. ఒక 60,000తో చిన్న ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు. అవును కదా, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కమర్షియల్ ఫ్రైయర్స్ అండి. దాంతో అండి ఇది కమర్షియల్ అండి ప్యూర్లీ. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫ్రైయర్ అండి ముఖ్యంగా టోటల్లీ కంప్యూటరైజ్డ్ కంట్రోలర్ అండ్ అగైన్ ఆయిల్ డ్రైనేజ్ కూడా చాలా ఈజీ అండి దీంట్లో. తర్వాత 20 లీటర్స్ ఆయిల్ ఉంటుందండి దీంట్లో. ఈ ఆయిల్ కి ఈ స్నాక్స్ ఏదైనా తయారు చేయాలన్నా ఈజియెస్ట్ చేయొచ్చు. బల్క్ క్వాంటిటీ అనేది మనం దీంట్లో తీసుకోవచ్చు అండి మ్యానుఫ్యాక్చరింగ్. రైట్. ఎస్ ఈ రోజు చాలా ఈజీ అవుతుంది ఇది. Right. ఓకే, సార్ ఇవన్నీ సార్ ఒక పెద్ద స్టవ్ అయితే కనిపిస్తుంది క్లియర్ గా. ఈ స్టవ్ అండి సార్ బిర్యానీ చేసుకోవచ్చు. అండ్ అగైన్ చక్కగా నేను షుగర్ కేన్ జ్యూస్ హనీ కింద తయారు చేసుకోవచ్చు కదండి. అవును, షుగర్ అవును. కేన్ కాగబెడితే అది కూడా చేసుకోవచ్చు. అది కమర్షియల్ చేసుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు అండి, కోవా చేసుకోవచ్చు. అంతిదిగా దీంట్లో ఏదైనా చేయొచ్చండి. అండ్ ఇంకోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పట్టుకెళ్ళడానికి సైడ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఎస్ హెవీగా టోటల్లీ స్టెయిన్లెస్ స్టీల్ అమ్మా. వెరీ నైస్. ఇదైతే ఇవి సార్ ఇది పిజ్జా ఓవెన్స్ అండి. ఈ ఓకే. రోజున అందరికి అవసరమైంది ఒక పిజ్జా. అవును. ఆ పిజ్జా ఏంటంటే ఒక డాక్టర్ గారు తినొద్దు అని అంటున్నారు, కానీ పిజ్జా ఉన్నంత ది బెస్ట్ అనేది నేను చెప్పగలనండి. అదే. ఎందుకంటే Veggies- అందరూ బ్రెడ్ తింటున్నారు కదా. అవునవును, మన ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పాను కదండి. మోర్ దాన్ ఎనఫ్ అదే ఆ Yeah. పిజ్జాస్ దీంట్లో తయారు really చేసుకునేట్టు nice. చేసుకోవచ్చు అండి. Sir. ఇది గ్యాస్ అండి, ఓహో ఇది కరెంట్ అయితే ఇది గ్యాస్ తో అండి. రైట్. ఈవెన్ తెలవని వాళ్ళకి ఆ పార్లర్ కి వెళ్ళకుండా వెళ్ళలేరండి కొంతమంది. ఇప్పుడు ఏ ఆటో అయినే కావాలి ఒక పిజ్జా, అవును. వెంటనే ఆ రోడ్డు మీద ఉండేదో లేకపోతే ఆటోలోనే వెనక పక్కన పెట్టి ఆయన ఒక ఫుడ్ స్టేషన్ కింద కన్వర్ట్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. చాలా వండర్ఫుల్ అబ్సల్యూట్లీ బిజినెస్. అబ్సల్యూట్లీ. అలాగే స్మాలెస్ట్ రోల్ ఐస్ క్రీమ్ దండి. అచ్చా. ఇది జ్యూస్ డిస్పెన్సర్ మేడం. ఓకే. దీంట్లో బాదం మిల్క్, పిస్తా మిల్క్ ఇలాంటివి వేసి వెంటనే గ్లాస్ లో డిస్పెన్స్ చేసుకోవడానికి ఈజీ. అంటే పబ్లిక్ లో కనిపిస్తుంది. కరెక్ట్. మనకి ఇక్కడైతే పుదీనా వాటర్ రెండిట్లో ఫిల్ చేసి సమ్మర్ వచ్చింది అంటే అవునండి. అసలు చాలా బాగుంటుందండి. వన్ ఈజ్ బటర్ మిల్క్, సెకండ్ ఈజ్ పుదీనా, రెండు గనక ఇవ్వగలిగితే అద్భుతం, మంచిదండి. దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ ఐటమ్ అన్నమాట అండి. సార్ ఉల్లిపాయని తినని వాళ్ళు అంటూ ఉంటారండి. ఉల్లిపాయ స్నాక్స్ దేంట్లో అయినా వాడడానికి అనుకుంటారు కదా. అవును. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇక్కడ ప్లేస్ చేసి ఈ పైనుంచి గనక ప్రెస్ చేస్తే ఈ బ్లేడ్ హెల్ప్ తో ఏంటంటే ఇలా విచ్చుకుంటుందండి ఫ్లవర్ ఆనియన్. దాన్ని ఒక మంచి బ్యాటర్ లో వేసి ఫ్రై చేస్తే అసలు వండర్ఫుల్ సిస్టమ్ అండి. ఒక 6 ఆ టేబుల్లో కూర్చుని అసలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రియల్లీ కరెక్ట్. అంటే టైం కూడా చాలా టైం అంతేనండి. సేవ్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్. కరెక్ట్. ఓకే, లైక్ ప్రతి ఐటమ్ ఇలాంటివి కావాలండి ఈ రోజు. ఒక జ్యూస్, మిల్క్ షేక్స్, అందుకని పీపుల్ కి అందుబాటులో ఉండే రకంగా
అన్ని కంపెనీస్ ని డిస్ప్లే చేసామండి. ఓకే అలాగే మిల్క్ షేక్స్ కి తయారు చేయడానికి ది బెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఓకే సార్ ఇదేమిటి సార్? ఇది వచ్చేటప్పటికి మనం గోధుమ పిండి ఆ, కలపడానికి మన అచ్చా. చేత్తో కలుపుకుంటూ ఉంటారు. పూరీలు, చపాతీలు, ఆ. లేకపోతే కేక్ మిక్స్, ఓకే పిజ్జా మిక్స్ మిక్సర్స్ చేయడానికి అయితే మిక్సర్ ఇది మిక్సర్. పౌడర్ ఎందుకంటే పవర్డ్ లో ఈజీగా హైయెస్ట్ క్వాలిటీలో ఉంటుందండి. ఇది ప్రతి వాళ్ళకి ఈ రోజు అవసరం. ఇది వరకు రోజులు ఏంటంటే చేత్తోనే తిప్పేవాళ్ళండి ఎంత కావాలనుకున్నా. అవును సార్. బట్ మోటరైజ్డ్ హెల్ప్ తో ఈజీగా చేసుకుని ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Amazing. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి, సైజెస్. ఓకే ఓకే, సార్ ఇదేంటి సార్ ఇది? ఇది షుగర్ కేన్ పీలర్ అమ్మా. ఎందుకంటే దీంట్లో షుగర్ కేన్ గడ గనక పెట్టినట్టయితే దీని లోపల ఒక 3 బ్రషెస్ ఉంటుంది. ఆ బ్రషెస్ రౌండ్ గా తిరగటం వల్ల ఏంటంటే చెరుకు గడ మీద ఉన్న పిప్పి, ఆ ఫైబర్ ఏంటంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. జనరల్ గా అందరూ చేసేది ఏంటంటే ఒక చిన్న నైఫ్ తీసుకుంటారు, దాంతో చెక్కుతూనే ఉంటారు. ఈ రోజున లేబర్ ఏంటంటే బోల్డ్ అంత వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అలా కాకుండా ఈ రోజున ఇలాంటి పీలర్స్ చాలా తక్కువ ఖరీదులో మార్కెట్లో వచ్చినాయి కాబట్టి మనం పర్చేస్ చేసుకుని ఇలా తిరగటం వలన దీంట్లో పెట్టిన చెరుకు గడ ట్రిమ్ అయిపోతుంది. హైజీన్, దాని మీద మట్టి ఉండదు. తర్వాత ఏదైనా లైక్ మెయిన్ మట్టేనండి. ఏదైనా పొలం నుంచి వచ్చినప్పుడు ఆ మట్టి ఉంటుంది కదమ్మా, అది లేకుండా ఈజీగా ఉంటుంది. గంటకి ఇది ఆల్మోస్ట్ ఆల్ తిరుగుతున్నప్పుడు క్లీన్ అయిపోతుందండి. ఈ టన్స్ అంటే ఒక టన్ అయిందమ్మా. ఇక్కడ నట్టు ఉంటుంది, అది రిమూవ్ చేసి కొంచెం ఇటు తిప్పితే మళ్ళీ ఎగైన్ అరగని పోర్షన్ కనిపిస్తుంది ఇలా. అది మళ్ళీ అలా పెట్టుకుంటూ దీన్ని దాదాపు ఒక 10 టన్స్ వరకు కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు అండి. బ్రషెస్ కూడా వెరీ తక్కువ ఖరీదులో ఉంటాయండి, తక్కువ ఖరీదులో ఉంటాయి. ఇది వెరీ గుడ్ ఐటమ్ మా ఏది చెరుకు ఇండస్ట్రీ ఉండే వాళ్ళకమ్మా. ఇది ఇంక దాని మీద ఇది స్మాలెస్ట్. ఇవి సార్ ఓకే, ఇది వచ్చేటప్పటికండి జనరల్ గా కొబ్బరి బొండాన్ని కట్ చేసి ఈజీగా ఒక లేడీ లేదా ఒక ఎవరైనా అండి, ఒక చిన్న పాప అండి, 10 years old పర్సన్ అక్కడ కొబ్బరి బొండం పెట్టి ఇలా గనకంటే ఆ పైనుండే ఫైబర్ కట్ అవుతుంది. దాని తర్వాత ఈ పిన్ను ఇక్కడ కొబ్బరి బొండం ఎప్పుడైతే పెట్టంగానే ఇది నొక్కంగానే పియర్సింగ్ అయిపోతుంది హోలు. తర్వాత ఈజీగా తాగొచ్చు. లేకపోతే ఒక కత్తి పెట్టుకుని 100% ఇలా కొడుతూ ఒక్కొక్కళ్ళ జబ్బలు కానీ ఇవన్నీ చాలా అలా అవునండి, అదే జరుగుతున్నాయి అన్ని. మేము ఇది ఒకటి ఇన్వెంట్ చేసామండి, సింపుల్ ఐటమ్. ఒక 8,500 రూపాయల్లో ఈ మొత్తం ఇప్పటికి అన్ని చోట్ల ఇండియాలో ప్రమోట్ అయినాయండి. మేము సప్లై చేస్తున్నాము ఈజియెస్ట్. అలాగే చెరుకు గడ క్రాస్ కటింగ్ కి ఇది ఈజీగా వాళ్ళే వాడుతున్నారండి. అంటే చెరుకు రసం పెట్టిన వాళ్ళు కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారండి ఈ రోజు. అది స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అబ్సల్యూట్లీ సార్. అంతేనమ్మా. ఇది ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ చేసుకునే మిషన్ అండి, వెరీ ఇన్నోవేటివ్ ఐటమ్. అవునమ్మా. ఇది ఏంటంటే దీంట్లో మిల్క్, వాళ్ళ కస్టమర్ ఒక పార్లర్కి వచ్చారమ్మా, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఎప్పుడు దొరికే ఒక 30-40 ఫ్లేవర్లే దొరుకుతాయమ్మా, ఏ బ్రాండ్ అయినా. ఈ రోజున ఒక చోటకి వెళ్ళి నాకు బార్న్విటా ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే ఒక మదరు ప్రెగ్నెంట్ లేడీ వచ్చి వాళ్ళు ది బెస్ట్ ఫుడ్ నేను తినాలి, వాళ్ళకి వచ్చే పౌడర్స్ ఉంటాయి కదమ్మా ఈ రోజున, పెడియాషూర్స్ ఇలాంటి, అది తెచ్చుకుని దీంట్లో మిల్క్ వేసి 2 వేసి ఇది తిరుగుతూ ఉంటే అండి ఇన్స్టెంట్ గా వాళ్ళకి బ్యూటిఫుల్ ఐస్ క్రీము తయారవుతుంది. ఎవరికైనా ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ తిందామని కోరికలు ఉంటాయండి. ఓకే, అలాగే ఒక బార్న్విటా ఐస్ క్రీమ్ ఆర్ కాఫీ ఐస్ క్రీమ్, ఎనీథింగ్ ఇన్స్టెంట్ గా. న్యాచురల్ ఫ్రూట్స్ వేసుకుని కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే చికెన్ కి సంబంధించిందండి, హీట్ గా ఉంచుకోవడానికి వార్మర్స్ అంటాం. అలాగే సెంటర్ ఐలాండ్ అంటామండి చికెన్ కి. వన్స్ చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు KFC కానీ ఇలాంటి చోట్ల దాంట్లో మనకి ఏంటంటే 170 degrees లో అది ఫ్రై అవుతుందండి. ఈ ఫ్రై అయింది మనం నోటికి టచ్ చేయగానే పిల్లల దగ్గరికి వెళ్ళింది అనుకోండి 170 మొత్తం కాలిపోతాయి, అసలు అది తెలవదండి. అలాగా దీంట్లో ఏం చేస్తారంటే
దాంట్లో వచ్చిన ఫ్రై చేసిన దాన్ని దీంట్లో ఒక 80 degrees వరకు వచ్చే రకంగా ఒక 1 అవర్, ఎప్పుడైతే 1 అవర్, హాఫ్ అన్ అవర్ దాని స్టేజ్ 70-80 దాకా వచ్చేదాకా ఉంటుందండి. దాని లోపల మగ్గుతుంది అంటాం అన్నం, అంతేనండి. వామ్ 70-80 degrees ఉంటుంది. మనం ఇంట్లో అన్నం వండేటప్పుడు కూడా అండి వెంటనే కుక్కర్ మొత్తం తినేసి ఆవురు వండి తినం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కుక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత అన్నం తింటే ఉమ్మగిల్లింది, చక్కగా ఉంది, మెత్తపడింది అనే స్టేజ్ లాగా చికెన్లో అందుకుని 100% బాగుంటుందండి ఆ తినటం వల్ల. అందుకని ఈ రోజున KFC ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారండి. దాన్ని మనం డూప్లికేట్ చేసి చాలా మంది పెడుతున్నారు. అలాంటి చోట్ల మేమేంటంటే ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అన్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. చిన్న వాళ్ళు పెట్టి దాన్ని సక్సెస్ చేస్తున్నారండి ఈ చికెన్ ఐటమ్స్ మీద. ఓకే, ఆ రకంగా వార్మర్స్లో అండి వర్టికల్ వార్మర్స్ ఆల్ ఏదైతే వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందో వేడిగా ఉంచడానికి, ఈజీగా చూడటానికి ఈ ఫుడ్ వార్మర్స్, ఈ స్టైల్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా మేము సేల్ చేస్తున్నాం అండి. తీసేయచ్చండి. We can make it as a size as per our requirement. ఐ థింక్ ఇవన్నీ మొత్తం ఫుడ్ అంతా వేసుకోవడానికి కర్రీ పాయింట్ అండి. కర్రీ పాయింట్లో హైజీన్ అండ్ వీల్స్ మీద రన్ అవటం, తర్వాత కొంచెం చూడటానికి తక్కువ బడ్జెట్లో ఉండే రకంగా ఇది డిజైన్ చేయించి ఫ్రమ్ కూలెక్స్ నుంచేనండి ఆల్ ఎక్విప్మెంట్స్. సరే, ఈ సందర్భంగా మరి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లేదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలో అనుకున్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు 50 years నిండిందండి మా ఇండస్ట్రీ. అవును సార్. ఓకే, ఈ 50 years నుంచి ఎంతో మంది కస్టమర్స్, అంటే కస్టమర్స్గా అసలు మేము చూడలేదు, వాళ్ళు మమ్మల్ని చూడలేదు. మేము ఇచ్చిన యూనిట్స్ అంటే దట్ మీన్స్ మిషనరీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే మాటలు మాకు ఎంతో ఇంకా క్రియేట్ చేస్తూ ఉందండి. అండ్ అగైన్ ఈ బిజినెస్ ని 50 ఏళ్లే కాదండి, ఈవెన్ మా మనవడు కూడా చేస్తాడేమో ఇంకొక 50 ఏళ్ళు పాటు. నేను చక్కగా థ్యాంక్స్ అమ్మా. అది ఎందుకంటే ఈ రోజున మా అబ్బాయి ఎలా చేస్తున్నారు, అలాగే మనవడు కూడా ఈ రోజున ఆల్రెడీ ఎంటర్ అయిపోయినట్టే ఉన్నాడండి 10 years లోనే. అది చాలా సంతోషం. మా కస్టమర్లు ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పటం అండి, ఏమండి మీరు 35 ఏళ్ల క్రితం ఒక ఎయిర్ కండిషనర్ ఇచ్చారు, చాలా సంతోషం అండి, ఇంకా వాడుతూనే ఉన్నానండి అనే రకంగా రీసెంట్లీ అనడంలో నాతో జాయినెస్ డిఫరెంట్ అండి. అండ్ అలాగే నా వైఫ్ అయితే 100% 78 నుంచి షేర్ చేసుకోవటం అనేది నా బిజినెస్ లోనే పార్ట్. అండ్ మీ బెటర్ అన్ని రకాలుగా మీకు బెటర్ అంతేనండి. అది లైఫ్ లో అయినా బిజినెస్ లో అయినా సరే both strengths and weaknesses combination తో దట్స్ అమేజింగ్. మా హౌస్ లో ఏంటంటే కోడలు కూడా ఆ రోల్ లో తీసుకోవటం మాకు చాలా సంతోషం. నిజం నిజం, రియల్ గా అది ఐఎమ్ మోర్ హ్యాపీ. రియల్లీ To యువర్ all ఫ్యామిలీ our సో customers. బ్లెస్డ్ అండి. Yes. మీరు చాలా చాలా బ్లెస్డ్ మీరంతా Thank కూడా. you, madam. No doubt. Thank with all our even our extended family like brothers sisters కరెక్ట్. వీళ్ళందరూ మేము సోలోగా కాదు, ఆ సంతోషాన్ని అందరూ పంచుకోవటానికి అవును. అందరూ మా చుట్టూ Yes. ఉన్నారు. మా సక్సెస్ గానీ అన్ని రకాలుగా వాళ్ళతో మేము ఉన్నాం అనేది మాకు చాలా హ్యాపీ. కస్టమర్స్ నిజంగా వాళ్ళు మా మీద పెట్టుకున్న విశ్వాసం కానీ ఆ నమ్మకం కానీ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి మేము ఇంకా ముందుకు నడవాలి అనే రకంగా ప్రోత్సాహం ఇస్తున్న కస్టమర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.